రైట్, ఇక బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను వధించకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కోరారు. గోవధ చేయొద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీలను డిమాండ్ చేశారు. అక్రమంగా గోవులను తరలిస్తున్న వారిని గో సంరక్షకులు అడ్డుకుంటే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బక్రీద్ పండగ వేళ గోవులను వధిస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్న ఎమ్మెల్యే రాజా సింగ్ ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే తాము బాధ్యులము కాదంటూ హెచ్చరించారు. సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత పోలీస్ కి గవర్నమెంట్ కి ఎంత ఉంటది కదా, సమాజం కూడా అంత ఉంటది. సమాజం కూడా ఆ సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడడానికి రోడ్డు పైన రావచ్చు, అది మీరు తెలుసుకోండి. కానీ మన తెలంగాణ పోలీస్ ఒక హిట్లర్ పోలీస్ తయారైపోయింది. డీజీపీ గారికి మేం టైం అడిగితే ఇయ్యరు, కానీ ఎంఐఎం అడిగితే ఇమీడియట్ ఇచ్చేసి. అదే ఎంఐఎం గుండెలు ఇవాళ ఎక్కడక్కడ మా కార్యకర్తలు బండ్లు చెక్ పోస్ట్ కాడ ఆపితే ఇదే ఎంఐఎం వాళ్ళు అక్కడ పోయి దౌర్జన్యంగా ఆ ఎద్దులు ఆవులు బండులు తీసుకొని వచ్చి బాజప్తా రోడ్డు పైన ఇడిసి, మేము ఈ ఎద్దులు ఈ ఆవులు బలవంతంగా తీసుకొని వచ్చినాం, మేము కోస్తున్నాం, ఎవరు ఆపుతారో చూసుకోండి, దమ్ముంటే రండి, ఇట్లాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఒక వాళ్ళ ఎమ్మెల్సీ ఉన్నాడు, అక్కడిక్కడ అయినా కూడా పోయి మా కార్యకర్తల పైన కేసు పెట్టిస్తుంది. ఈ కార్పొరేటర్లు ఉన్నారు ఎంఐఎంఓలు, ఈ మొత్తం గుండెలు అక్కడిక్కడ తిరిగి మొత్తం ఆవులు ఎద్దులు ఎవరైనా ఆపితే వాళ్ళపైన కేసులు బుక్ చేస్తున్నారు. అంటే మా పైన కేసులు వాళ్ళకి ప్రొటెక్షనా? నేను ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి అడుగుతున్నా, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కావద్దు అంటే ఈ 7th జూన్ నాడు ఒక్క ఆవు ఒక్క ఎద్దు ఒక్క దూడ కూడా కట్ కావద్దు. బక్రీద్ మీరు ఏ విధంగా జరుపుకోండి, కానీ మా ఆవులని ఎవరు చంపకూడదు. అది చూసే బాధ్యత ముఖ్యమంత్రి గారికి డీజీపీ